న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవద్దు అంటారండి, జీన్స్ వేసుకోవద్దు అంటారండి. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత హౌస్ అంతా కడగాలంటండి. ఇప్పుడు మూవీకి వెళ్దామని బయటకు మా ఆయన తీసుకొని వెళ్ళామనుకో, ఆ పర్మిషన్ కావాలి. ఇట్లా మనీ కూడా ఆమె అడిగి తీసుకోవాలి. మేము శాలరీ చేస్తున్నా కూడా మాకు వస్తున్నా కూడా ఆ శాలరీస్ అంతా మేము ఆమెకే ఇవ్వాలి. సరే ఇంట్లో టీవీ ఉందని చెప్పి టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చొని చూసామని ఫ్యాన్ వేసుకొని ఆ టీవీ కట్టేసింది. వీకెండ్కి ఇంట్లో ఉంటాను కదండి, ఏమైనా తింటా స్నాక్స్ అట్లా కూర్చుంటాను కదా, ఆ ఫ్యాన్ కూడా ఆపేస్తారండి. అంటే కరెంట్ వేస్తాను కరెంట్ వేసాను ఆపేస్తారండి. కుక్ చేశాను అనుకో, వాళ్ళకి నచ్చదండి, మళ్ళీ కుక్ చేసుకుంటారు. బట్టలు వాష్ చేశాను అనుకో, ఆ బట్టలు మళ్ళీ వాషింగ్ మిషన్ లో వేసుకుంటారు. ఇప్పుడు గిన్నెలు తోమాను అనుకో, అవి మళ్ళీ వాళ్ళు తోముకుంటారు. ఇంకా అంతకాడికి నేను చేసేదండి, వాళ్ళే చేసేసుకోవచ్చు కదా, నేను చేసి నేను నచ్చవండి. 3 years టైంలో అయితే ఇంక నేను చెప్పకూడదండి. ఇంకా ఇంకో గ్రహం మీద ఉంటాయి. ఒక్క మాట మాట్లాడి శుద్ధ పప్పండి, ఎందుకు చేసుకున్నా అనిపిస్తుంది. నువ్వు చాలా రికార్డులు బదులు కొట్టి అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. తీసుకొని మూడు ఉంటారు చూడండి, ఇంకా అంతే. ఇప్పుడు కూడా ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో అతను పడుకుని పోయినట్టున్నాడు. బాబు నిద్ర లేచావా? మాట్లాడతావు ఇప్పటికైనా? అండి ఏం మాట్లాడండి. అమ్మని అంటూ నిన్ను అనడు. ఇప్పుడు మాతో కూడా అంటలేదు. మా అత్తే నాకు ఊళ్ళగా కూర్చొని నన్ను టార్చర్ పెడుతుంది. మాటలు చెప్పాలని చేతగానోడే. ప్రదీప్ నేను ముందే చెప్పాను సార్, ఇట్లాంటివి ఏం ఉంటాయి. ముందే చెప్పాయా? ఏం చెప్పావు ముందే? ఇవన్నీ చెప్తే ఏ ఆడపిల్లన్నా వస్తుందా? పెళ్లికి ముందు డిస్క్రైబ్ చేశాడు అన్నారు కదా, ఇంత వివరంగా డిస్క్రైబ్ చేశాడా? ఇంత వివరంగా డిస్క్రైబ్ చేస్తే ఏ ఆడపిల్ల వెళ్దా ఇంట్లో? బాబు ఉన్నావా? పడుకున్నావా? ప్రదీప్ ఉన్నాను సార్. ఉన్నావా? నిద్రలేసావా? ఏమయ్యా నీ బాధ నా బాధ? చంద్రమండలం మీద ఉన్నావా? మీ ఇంట్లోనే కదా ఉన్నావు నువ్వు. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. ప్రేమించుకునేటప్పుడు మాట్లాడుకునే విషయాలు వేరుంటాయి, పెళ్లి అయిన తర్వాత జరిగే సంఘటనలు మరోలాగా ఉంటాయి. ఇక్కడ ఉన్నంత అండర్స్టాండింగ్ వన్స్ పెళ్లి అయిపోయిన తర్వాత అది ఎందుకు కనిపించదో, మరి ఎవరికి వాళ్ళు టేక్ ఇట్ ఈజీ గ్రాంటెడ్ లాగా అట్లా తీసేసుకుంటారో ఏమో మనకు తెలియదు, కానీ చాలా ఇష్యూస్కి అది కారణమవుతూ ఉంటుందండి. అలాంటి ఇష్యూనే మన దాకా వచ్చిందండి. కాల్ చేస్తాను. నమస్తే అండి, ప్రదీప్ గారండి. ప్రదీప్ అండి. నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీరు మెయిల్ చేశారు కదా? అవునండి. Yes. థ్యాంక్ యూ అండి, కాల్ చేస్తున్నాను. రైట్ అండి. కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి, డాక్టర్ గారు కూడాను. ఒక్కసారి మీ సమస్య మాట్లాడితే దానికి తగిన సలహా గానీ సూచన గానీ డాక్టర్ గారు ఇచ్చే ప్రయత్నం చేస్తారండి. ప్రదీప్ కదండి? ప్రదీప్ అండి. నమస్తే ప్రదీప్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు ప్రదీప్ అండి, రైట్ ప్రాపర్ విజయవాడ. ఓకేనండి. నేను హైదరాబాద్ లో కంపెనీలో జాబ్ చేస్తున్నానండి. ఓకే. ఆఫీస్ లో కొలీగ్ పరిచయం అయింది. 2 years లవ్ చేసుకున్నాము. అంటే మా ఇంట్లో ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. ఇద్దరం పెళ్లి చేసుకున్నామండి. ఓకేనండి, సంతోషం. అక్కడి వరకు బానే ఉంది. తర్వాత ఇంకా బానే ఉందండి మా జీవితం. తర్వాత ఇంకా ఇబ్బందులు కష్టాలు ఇంకా మొదలైనయండి. ఎలాంటి ఇబ్బందులు? అంటే మా ఇంట్లో సాంప్రదాయాల కట్టుబాట్లు అవి మొత్తం ఇప్పుడు సమస్య అవుతుందండి అమ్మాయికి. అసలు మీ ఇంట్లో ఉన్న కట్టుబాట్లు ఏంటి, మేము తెలుసుకోవచ్చా? గాజులు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, అయ్యో పట్టీలు వేసుకోవడం గాని ఇలా అండి. అంటే ఫస్ట్ లో బానే ఉందండి, తర్వాత నుంచి ఇంకా ప్రేమించి నిన్ను నమ్మిన వచ్చినటువంటి అమ్మాయికి అట్లీస్ట్ కొంతకాలం అయినా కూడా కట్టుబాట్లు అలవాట్లు అయ్యేంత వరకు కొంత సేద తీరాలి, అలవాటు పడాలి, టైం ఇవ్వాలి. మరి ఇచ్చారా లేదా మీరు? అది నేను ముందే చెప్పానంటే ఇవన్నీ ఉంటే మా సాంప్రదాయాల కట్టుబాట్లు అవి ఒప్పుకుంటేనే రాని చెబితే అప్పుడు అడ్జస్ట్ అవుతాను. అనుభవించడం వేరు. మీ వైఫ్ పేరేంటి? మా వైఫ్ పేరు లయ అండి. ఇప్పుడు మీ వైఫ్ ఎక్కడున్నారు? లయ ఎక్కడున్నారు? పుట్టింటికి వెళ్ళిపోయింది మేడం. పుట్టింటికి వెళ్ళిపోయి ఎంతకాలం అయిందన్నా? 1 month అవుతుందండి. 1 month అవుతుంది. మాటలు ఉన్నాయా మరి? మీరు ఇద్దరు కమ్యూనికేషన్ లో ఉన్నారా లేదా? లేదండి. మాట్లాడట్లా? అవునండి. మీరు కాల్ చేశారా? కాల్ చేశానండి, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలా ఇది ఫస్ట్ టైమా అమ్మాయి ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవటం అనేటటువంటిది ఇంతకు ముందు కూడా జరిగిందా? లేదండి, ఫస్ట్ టైం అండి. కట్టుబాట్లు సాంప్రదాయాలు ఇవన్నీ తట్టుకోలేక భరించలేక వెళ్ళిపోవటమేనా, లేదా ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏనండి. ఇవే. మీతో పాటు ఎవరుంటారు మీ ఇంట్లో? అమ్మ, మా నాన్న అండి. అమ్మ నాన్న ఉంటారు. అమ్మకి అమ్మాయికి పడేది కాదా? పడదండి. మరి అటువంటి గొడవలు అయినప్పుడు మీరు అమ్మ సైడ్ సపోర్ట్ ఉంటారా, ఆ అమ్మాయి సైడ్ సపోర్ట్ ఇచ్చేవారా? ఇద్దరికి ఇస్తారండి సపోర్ట్. ఇద్దరికి సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. అది
సరే సరే ఇప్పుడు ఆయన సరిగ్గా ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నారు. చేయలేకపోతున్నారు సరే సమస్య. మరి మీ ఫోన్ ఎత్తకపోతే ఎలా మరి ఇప్పుడు మమ్మల్ని కలిపి ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడమంటారా? మాట్లాడండి కొంచెం. అసలు ఆ అమ్మాయి మనసులో ఏంటి, ఆ అమ్మాయి ఏం ఫేస్ చేస్తున్నది మనకు అర్థం అవ్వాలి కదా నాన్న. నువ్వు అంతా పొడి పొడిగా చెప్తున్నావు. ఒక పని చేయండి ప్రదీప్ గారు, నెంబర్ ఫార్వర్డ్ చేయండి, నేనే కాల్ చేస్తాను. ఓకే అండి. రైట్. మేడం నెంబర్కి వాట్సాప్ పంపించు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి వేదిక దాకా వచ్చి సమస్య ఏదో ఎస్ ఓకే అండి. మేడం మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ అబ్బాయి యొక్క నోట్లో నాలుగు లేకుండా మాట్లాడేటటువంటి ఈ ధోరణి ఏదైతే ఉండదో అది కర్ర ఎరగదు, పాము చావదు. ఇది చాలా మంది అబ్బాయిలు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లం. బయట నుంచి వచ్చే ఆడపిల్లల్ని ఎత్తుకుని వచ్చి ప్రేమించేసి ఇంట్లో కూర్చోపెడతారు. ఆటోమేటిక్గా 10 రోజుల్లో నువ్వు అడ్జస్ట్ అయిపోయి ట్యూన్ అయిపోయి ఇదే మీ పుట్టిల్లాగా బిహేవ్ చేయమంటారు. ఎట్లా కుదురుతుందండి? ఇప్పుడు అదే కదా ఇప్పుడు అబ్బాయి మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కాని విషయం, ఇక్కడ దాకా వచ్చి తన సమస్య ఏంటో కూడా చెప్పుకోలేకపోతే ఎట్లా కళ్యాణ్ గారు? నెంబర్ పంపించారు, నేను కాల్ చేస్తానండి. మళ్ళీ మీకేమొచ్చి అర్జెంట్ అని మెయిల్ పెట్టాడు. చాలా అర్జెంట్ మేడం, చాలా ఇంపార్టెంట్. అసలు నాకేం చేయాలో తెలియట్లేదు అనేసరికి ఎంత లేదు సఫర్ అవుతున్నాడు మేడం. ఆ అబ్బాయి సఫర్ అవుతలేదు అవుతున్నాడు అట్లా కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతే. హలో నమస్తే అండి. హలో, నమస్తే, ఎవరండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. మా ప్రోగ్రామ్ కి మీ హస్బెండ్ ఒక మెయిల్ పెట్టారండి, మీ ఇద్దరి మధ్య ఏదో ఒక చిన్న సమస్య ఉందని. ప్రదీప్ గారు మా పర్సనల్ ప్రాబ్లమ్స్ మీకెందుకు షేర్ చేసి మీకెందుకు చెప్పారండి? మీరు అన్నది 100% కరెక్టేనండి, కానీ తనకంటూ ఒక పరిష్కారం కావాలి, లైఫ్ ని సాఫీగా ముందుకు తీసుకెళ్ళాలి, మీతో జర్నీ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మా దాకా వచ్చారండి. అది ఫ్యామిలీ ఇష్యూస్ కదండి. నా పర్మిషన్ లేకుండా మీకు ఎట్లా చెప్తారు? మీరు ఎట్లా ఫోన్ చేస్తారండి? 2 నిమిషాలు ఓపికగా వినమ్మా. ఎందుకంటే మీరిద్దరు ప్రేమించుకున్నారు, ఒకరినొకరు వదిలి ఉండకోలేనటువంటి పరిస్థితి, పెద్దల అంగీకారం లేకుండా మీరు పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్ గా కట్ చేస్తే కనుక 6 నెలలు తిరక్క ముందే నువ్వు వెళ్ళి మీ అమ్మాళ్ళ ఇంట్లో కూర్చున్నావు. దానికంటే మేము ఫోన్ చేయడం పెద్ద సమస్య అమ్మ. ఆ అబ్బాయి కింద మీద పడి ఏడుస్తున్నాడు, నా పిల్లలతో నన్ను కలపండి, చెప్పబెట్టకుండా వెళ్ళిపోయిందని చెప్పి. నీకు అక్కడ పరువు తక్కువే. ఇంత హడావుడిగా ప్రేమించినటువంటి అమ్మాయి 6 నెలలు తిరక్క ముందే మీ ఇంట్లో కూర్చుంటే కనుక మీ అమ్మ నాన్న కూడా సో అందరి సమస్య కింద భావించి ఒక 2 నిమిషాలు ఓపికగా మాట్లాడదాం. తర్వాత మేము ఎందుకు చేసాము, మా ప్రైవేట్ ఇష్యూ మీకు ఎందుకన్నా తర్వాత లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఎందుకు కాదండి, అది ఫ్యామిలీ అండి. అబ్బాయితో నేను అసలు వాళ్ళ ఫ్యామిలీతో నేను టార్చర్ అసలు పడలేనండి. చిన్న చాదస్తం ఫ్యామిలీ కాదండి, లవ్ చేసుకున్నాం కాదనట్లేదు. ఎంత లవ్ చేసినా సరే మరి ఏ రకంగా అండి ఇట్లా ఫ్యామిలీ చెప్పాడు. అప్పటికి మా ఫ్యామిలీ ఇట్లా ఉండిద్ది అని చెప్పి నాకు ముందే చెప్పాడండి. మరి ఈ రకంగా ఉండిద్ది అని అనుకోలేదండి. గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి. ఆఫీస్ కి సాఫ్ట్వేర్ ఎవరైనా వెళ్ళేటప్పుడు అట్లా చేస్తారండి? మీరు చెప్పండి. సాఫ్ట్వేర్ లో వద్దులేమ్మా, ఇంట్లో వేసుకుంటావా? ఇంట్లో వేసుకుంటారండి సాఫ్ట్వేర్. బయటకి వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవాలంటండి. ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కానీ చూసి నవ్వుకోవడం కానీ అట్లా చేస్తారు కదండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అవే వెళ్ళాలి కంపల్సరీగా. గాజులు అయితే చాలా ఉండాలి. ఇంట్లో వేసుకుంటానండి, వాళ్ళు చెప్పిందే వింటాను. వర్క్ చేసి వచ్చి మళ్ళీ అన్ని ఇంట్లో కూడా వర్క్ చేయాలంట అన్ని. మళ్ళీ నేను ఏమైనా వర్క్ చేసినా కూడా అవి వాళ్ళకి నచ్చవు. మళ్ళీ వాళ్ళు వాష్ చేసుకుంటారు. ఏమైనా నేను చేసినా కూడా కుకింగ్ వాళ్ళకి నచ్చదు, మళ్ళీ వాళ్ళు కుక్ చేసుకుంటారు. ఓహోహో, ఓకే ఓకే. ఇతను ఏమంటాడమ్మా? ఇతను ఏమంటండి, కామ్ వాళ్ళ అమ్మతో మాట్లాడలేడు, ఇటు నాతో మాట్లాడలేడండి. వాళ్ళ అమ్మకి ఏమన్నా సరే కామ్కుంటారు తప్ప రెస్పాన్స్ అవ్వదు. నాకెళ్ళి సపోర్ట్ తీసుకొని మాట్లాడు. అమ్మాయి జాబ్ చేసి వచ్చింది కదా, ఎక్కడ ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ ఎక్కడ చేసిద్ది, వాళ్ళ ఇంట్లో అసలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అమ్మాయి. అసలు ఏం మాట్లాడండి, కామ్ గా ఉంటాడు ఇంకా అంతే. ఓకే, అతను అటు ఇటు గోడ మీద పిల్లివాటం అనేది మాకు అర్థమైంది. నీ మాటల్లో కూడా మాకు ఇప్పుడు బలపడింది. కానీ యాక్చువల్గా నువ్వు అక్కడ సఫర్ అయినటువంటి ఇంకొన్ని సందర్భాలు సంఘటనలు చెప్పమ్మా. అంటే వంట చేస్తే వాళ్ళే చేసుకుంటారు, చాదస్తాలు ఎక్కువ, బొట్టు పెట్టుకోమని ఆఫీస్కి వెళ్ళమంటారు, గాజులు వేసుకుని చాలా చాదస్తాం అండి గాజులు. ఇప్పుడు మా పేరెంట్స్ ఏమైనా ఫోన్ చేశారనుకో, పేరెంట్స్ అని చేస్తారు కదండి, ఒక 1 అవర్ మాట్లాడినా సరే మా పెద్దమ్మ వాళ్ళతో ఎందుకు ఊరికే ఫోన్ మాట్లాడుకుంటా ఉంటే ఎవరు ఫోన్లు చేస్తున్నారని అదొకటండి. సరే ఫ్రెండ్స్ తో బయటకి వెళ్దామంటే ఇప్పుడు మాకు వీకెండ్ వస్తుంది కదా, సాటర్డే సండే. సరే వీకెండ్ కి బయటకి వెళ్దామని చెప్పినా కూడా ఫ్రెండ్స్ బాయ్స్ తో వెళ్తున్నావా, గర్ల్స్ తో వెళ్తున్నావా, ఎంతసేపటికి వస్తావు, వెళ్ళొద్దు, శనివారం బయటకి వెళ్ళకూడదు అని కట్టుబాట్లు సాంప్రదాయాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్పిన మాటలని వినాలి, నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటే మేము ఎట్లా పెట్టుకుంటాం నేను ఇంట్లో అని మాట్లాడుతున్నారండి. కదా మీవి కట్టుబాట్లు సాంప్రదాయాలు అని ఎందుకు అనుకోవాలమ్మా? ఒక ఆడపిల్ల బయటకు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మీ అత్తగారు మామగారు చెప్పేటటువంటి జాగ్రత్తలు అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు మా ఫ్యామిలీ వస్తారండి నన్ను చూడడానికి గానీ, రైట్, ఓకే, వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని ట్రీట్ చేయడం కూడా చేయరండి. వాళ్ళని పలకరించే విధానం కూడా మంచిగా ఉండదు. అంటారండి, వాళ్ళని చూసినట్టు చూస్తారండి. వాళ్ళకైతే క్యాస్ట్ ఫీలింగ్ అయితే చాలా ఉంది. మా పేరెంట్స్ మీద ప్రేమతో వస్తారండి ఒక 2 days ఉండడానికి. నేను వెళ్ళడానికి ఏమో నన్ను పంపించరు. పంపించినా సరే ఫోన్లు చేసి వచ్చే అంటారు. మా పేరెంట్స్ వస్తారండి నన్ను చూడడానికి. చూసినప్పుడు మరి వాళ్ళని వచ్చినప్పుడు మర్యాదగా పలకరించడం కానీ, సరే ఏమైనా వాళ్ళు చేసి పెట్టకపోయినా పర్లేదు నేను చేసుకుంటానండి.
వాళ్ళతో మంచిగా ఉంటారు. మా ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు, ఏంది అసలు నీతో సరిగ్గా లేరు, నీతో సరిగ్గా ఉంటారా, ఏంది ఇట్లా చూపిస్తున్నారు పార్షాలిటీ. మాట్లాడింది ఎవరు? మీ హస్బెండా మీ అత్త మామలమ్మ? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడరు? మీ పేరెంట్స్ తో మీ 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 వారు మాట్లాడరా? మా అత్త మామలు గానీ ఇంట్లో ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అండి మాది. ఓకే, వాళ్ళు మీ మా వారు ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే బాగుండిద్ది కానీ మా అమ్మగారితో మా నాన్నగారితో మాట్లాడరండి. మా అత్త కాదమ్మా, మీ మామగారు. హస్బెండ్ మాట్లాడతాడా మాట్లాడ్డా? మా హస్బెండ్ ఏం మాట్లాడినట్టు వాళ్ళ అమ్మాయి చెప్తారండి ఆయనకి. ప్రేమించినప్పుడు ఉన్నంత స్పీడ్ పెళ్లి చేసుకున్న తర్వాత నీ హక్కులు నీ నీ స్వాతంత్రం గురించి కాపాడే ప్రయత్నం అయితే అవును. లేదు. ముందు చెప్పారండి మా ఫ్యామిలీ ఇట్లా ఉంటారంటే సరే కొంచెం ఏమని నేను కన్వీనియన్స్ గా ఎట్లా కొట్టి అడ్జస్ట్ అయి ఉందామంటే మరీ ఇదండి. నాకు ఇష్టమైన అది డాగ్ ఒకటి ఉందండి నా దగ్గర. అప్పుడు నేను నాకు ఇష్టం అని పెంచుకుంటూ ఉన్నాను. మ్యారేజ్ అయిందని నేను తెచ్చుకుంటా అని చెప్పాను. నా దగ్గర మా ఫ్యామిలీతో నా దగ్గరే ఉండిద్ది అని చెప్పినా సరే వద్దు, అది వస్తే ఇల్లంతా తర్వాత చేసిద్ది. నీకే స్థానం లేదు, చేసిద్దని కుక్క పిల్లకి చెప్పారు. ఎక్కడ ఉంటుంది? చాలా మంది నీలాంటి ఆడపిల్లల్ని నేను చూశాను. ఆఫీసులకు వెళ్తారు, కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తూ ఉంటారు. మన నమ్మకం మంది, మన సాంప్రదాయం మంది. పోనీ ఆవిడలాగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గాజులు కాకపోయినా కొంతవరకు గాజులు పెట్టుకోవచ్చు. కొంత బొట్టు అనేటటువంటిది అది ఒక ఇది కాబట్టి అది పెట్టుకుంటారు. ఇప్పుడు దానికి అంత ఈ ఫీల్ అవ్వాల్సింది ఏముందమ్మా? నేను ఆ కల్చర్ లో అసలు పెరగలేదండి. నన్ను అసలు ఇంట్లో వాళ్ళు ఒక వర్క్ చేయించడం కానీ ఏం చేయడం కానీ ఆ అబ్బాయికి తెలుసు అండి. మా ఆయనకి ఇట్లా ఎట్లా చూసి చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్నారండి మా అమ్మ. మా నాన్న ఒక పని కూడా చెప్పరు. గారాబం వేరమ్మా. అని చెప్పండి. పని చెప్పకపోవటం, గారాబంగా పెంచటం, ఎవరైనా ఎవరి పిల్లలైనా అలాగే చూసుకుంటారు. అది కాదు నేను అడిగేది. కల్చర్ గానీ సాంప్రదాయాలు గానీ మీ ఇంటికి వాళ్ళ ఇంటికి పూర్తి భిన్నంగా ఉన్నాయా అని అడుగుతున్నా. అవునండి, భిన్నంగానే ఉన్నాయి. అదే అంటున్నాను కదా, అన్ని ఇట్లా ఆ దేవుడు అంతా చాదస్తం అండి. చాలా పాతకాలం చాదస్తం. ఇంకా ఇప్పుడు వాళ్ళు చెప్పే చెప్పలేదు పద్ధతులు మీకు చాదస్తంగా అనిపిస్తున్నాయి. మీరు చేయకపోవటమేమో వాళ్ళకి మా కట్టుబాట్లను ఫాలో అవ్వట్లేదని అనిపిస్తా ఉంది. ఇలాంటివి లయ ఇంకా నువ్వు పడినటువంటి ఇబ్బందులు కొంతవరకు చెప్పమ్మా. అంటే గాజులు బొట్టు అంటే కనుక ఓకే, అది కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవద్దు అంటారండి, జీన్స్ వేసుకోవద్దు అంటారండి. ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వస్తాం కదండి, ఇంటికి వచ్చిన తర్వాత హౌస్ అంతా కడగాలంటండి మళ్ళీ. ఓకే, సరే అది అయిపోయింది. ఎప్పుడైనా మూవీకి వెళ్దామని బయటకు మా ఆయన తీసుకొని వెళ్ళామనుకో, ఆమె పర్మిషన్ కావాలి. మూవీకి వెళ్తాము, ఇట్లా మనీ కూడా ఆమెని అడిగి తీసుకోవాలి. మేము శాలరీ చేస్తున్నా కూడా మాకు వస్తున్నా కూడా ఆ శాలరీస్ అంతా మేము ఆమెకే ఇవ్వాలి. మీరు తీసుకోండి. ఇంకా చిన్నగా నేను చాక్లెట్ బిస్కెట్ కొనుక్కోవాలన్నా సరే ఆమె మనీ అడిగితే ఆమె పర్మిషన్ అడిగి ఆమె దగ్గర నుంచి మనీ తీసుకొని నేను ఏమన్నా కొనుక్కోవడానికైనా బయటికి వెళ్ళడానికైనా మా ఆయనతో నేను చేయాలండి. వాళ్ళు మూవీకి వెళ్తామేమని చెప్పినా సరే ఇంట్లో టీవీ ఉందిగా టీవీ చూడండి అని చెప్పి, సరే ఇంట్లో టీవీ ఉంది అని చెప్పి టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చొని చూసామని ఫ్యాన్ వేసుకొని ఆ టీవీ కట్టేసింది. ఫ్యాన్ మేము ఇంట్లోనే ఉన్నా, ఇప్పుడు వీకెండ్ కి ఇంట్లో ఉంటాను కదండి, ఏమైనా తింటా స్నాక్స్ అట్లా కూర్చుంటాను కదా, ఆ ఫ్యాన్ కూడా ఆపేస్తారండి. అంటే కరెంట్ వేస్తానే కరెంట్ వేస్ట్ అని ఆపేస్తారండి. కరెంట్ బిల్ అయిపోయిందని మరి ఇంత చాదస్తం ఏందండి. కుక్ చేశాను అనుకో వాళ్ళకి నచ్చదండి, మళ్ళీ కుక్ చేసుకుంటారు. బట్టలు వాష్ చేశాను అనుకో ఆ బట్టలు మళ్ళీ వాషింగ్ మిషన్ లో వేసుకుంటారు. ఇప్పుడు గిన్నెలు తోమాను అనుకో అవి మళ్ళీ వాళ్ళు తోముకుంటారు. ఇంకా అంతకాడికి నేను చేసేదండి, వాళ్ళే చేసేసుకోవచ్చు కదా. నేను చేసి నేను నచ్చవండి, మంచిగానే చేస్తానండి. ఎప్పుడు కూడా నచ్చు. వాళ్ళ చుట్టాలు వస్తానే ఉంటారండి డైలీ. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చాక మళ్ళీ క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో కడగడం 24 గంటలు తిరుగుతానే ఉంది ఆ వాషింగ్ మిషన్. వేసింది ఇల్లు ఎప్పుడు కడుగుతానే ఉండాలి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కావాలని చేస్తారు. అసలు నేను ఇంట్లో ఉండాలని చేస్తారో వెళ్ళిపోవాలని చేస్తారో మరి నాకు అర్థం కాదండి. ఇంకా పీరియడ్స్ టైంలో అయితే ఇంకా నేను చెప్పకూడదండి. ఇంకా ఇంకో గ్రహం మీద ఉంటాడు, మూలలు పడేసి అన్నం కూడా ప్లేట్ లో పెట్టి ఇసిరి పడేస్తాడు. ఇంకా మా ఆయన ఉన్నాడా అంటే ఒక్క మాట మాట్లాడి శుద్ధ పప్పండి, ఎందుకు చేసుకున్నా అనిపిస్తుంది. వాళ్ళమ్మ చెప్పిన దానికి ఆగు అంటారంటే ఏమండి మాట్లాడండి, ఇట్లా మ్యారేజ్ చేసుకున్నాడు కదా అంటే ఏం మాట్లాడు, శుద్ధ పూసలాగా ఉంటాడు. పెళ్లికి ముందు డిస్క్రైబ్ చేశాడు అన్నారు కదా, ఇంత వివరంగా డిస్క్రైబ్ చేశాడా? ఇంత వివరంగా డిస్క్రైబ్ చేస్తే ఏ ఆడపిల్ల వెళ్దా? ఇంత చెప్పున్నాడా? మరి ఈ రకంగా ఏ ఆడపిల్ల అయినా ఉండిద్దండి. ఎవరు ఉంటాడు ఆ ఇంట్లోకి ఏ గొడవ వచ్చినా సరే ఒక 2 days తప్ప ఇంకెక్కువ డేస్ ఉండదండి. చాలా రికార్డులు బదులు కొట్టి అసలు టార్చర్ చూపిస్తారండి. ఈ అబ్బాయి అసలు ఏం మాట్లాడడానికి ఎందుకు పెళ్లి చేసుకున్నానో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు గాజులు వేసుకొని మూలు ఉంటారు చూడండి, ఇంకంతే. ఇప్పుడు కూడా చూడు కాన్ఫరెన్స్ కాల్ లో అతను పడుకుని పోయినట్టున్నాడు. బాబు నిద్రలేసావా? మాట్లాడతావు ఇప్పటికైనా? అండి ఏం మాట్లాడండి, ఏమి మాట్లాడు. ఆయన మాట్లాడితే ఆయన నోరు ఇంతెందుకు వచ్చిందండి మాకు అసలు. మేము మీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అమ్మాయి ఒక్క మాట అయినా మాట్లాడచ్చు కదండి ఇట్లానే. అవునమ్మా అమ్మనే అండు నిన్ను అనడు. ఇప్పుడు మాతో కూడా అంటలేదు. బాబు ఉన్నావా? పడుకున్నావా? ప్రదీప్ ఉన్నావా? నిద్రలేసావా? ఏమయ్యా నీ బాధ నా బాధ?
ఆ అమ్మాయి ఒక చాటబారటి నరకాన్ని చెప్తుంది మాకు. కొద్దో గొప్ప నువ్వు సముదాయించటమో, అవును, కాదని సారీ ఒప్పుకోను. అని చెప్పటమో, ఇక ముందు జరగదని చెప్పటమో, లేదంటే మా అమ్మని మార్చుకుంటానంటాం, ఏది మాట్లాడకపోతే అడగంది అమ్మ అన్న అన్నం పెడతదా? ఇంత అమాయకత్వమా? ఇప్పుడు కూడా బెబ్బే అంటే ఎలా? ఏమి మాట్లాడండి. పూజ చేశామంటే అందరి కాళ్ళు మొక్కాలండి. మొక్కితే గానీ నాకు రోజు గడవదు. ఇంకా ప్రతి ఒక్కరిదండి ఆ, పొంగి ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. అంటే పండగప్పుడా మొక్కేది, రోజు మొక్కాలా? ఆ రోజండి ఇప్పుడు డే బై డే చేస్తానే ఉంటారండి పూజలు. అత్త మామ ఆశీర్వాదం తీసుకుంటారు, లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అందరు తీసుకోవాలి. వాళ్ళ అన్న వాళ్ళది, వాళ్ళ అక్క వాళ్ళది, ప్రతి ఒక్కరిది తీసుకోవాలండి. అందరి దగ్గర కాలు మొక్కాలి. మీది ఎవరిదన్నా తీసుకుంటారా? మా దేవతి తీసుకోరండి, అసలు నన్ను లెక్క కూడా చేయరండి. ఇంకా అదేందని అడిగితే ఏం చెప్పండి, శుద్ధ పూసాలో ఉంటానండి. అసలు ఏం మాట్లాడే, అసలు వేస్ట్ అండి. ఈయన పెళ్లి చేసుకున్నా సరే ఈయన నాకు మొగుడులాగా అనిపించరండి. మా అత్తే నాకు మొగుడులాగా కూర్చొని నన్ను టార్చర్ పెడుతుంది. నేను ఎందుకు చేసుకున్నా నాకు అర్థం కాదు. చేతగానోడులాగా ఉంటాను ఇంట్లో. ఇంకా అదొక మాటలో చెప్పాలంటే ఈ చేతగానోడే. ప్రదీప్ నేను ముందే చెప్పాను సార్ ఇట్లాంటివి ఏం ఉంటాయి. ముందే చెప్పాయా? ఏం చెప్పావు ముందే? ఇవన్నీ చెప్తే ఏ ఆడపిల్లన్నా వస్తుందా? నువ్వు ఎక్కడ ఇవన్నీ చెప్తే ఈ అమ్మాయి రాకుండా నీ ప్రేమ అక్కడికే తెగిపోద్దు, ఇరిగిపోద్దు అని చెప్పి పైకి పట్టింపులు పంతాలని చెప్పి సింపుల్గా ఒక డైలాగ్ చెప్పి తీసుకొచ్చేసావు అమ్మాయికి. ఫుల్ 70mm సినిమా అమ్మాయికి ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వేమొచ్చి నేనైతే అబ్బాయితో కాపురం చెయ్యను సార్. నేను వెళ్ళలేను ఆ ఇంట్లోకి. నాకు అవసరం లేదు సార్. మొగుడు లేకపోయినా నాకు వద్దు సార్. నేను మా అమ్మ మా నాన్న దగ్గరే ఉంటాను. సరేలేమ్మా, మరి అబ్బాయి అంత అంతే పెద్ద సార్. మాట మీరు చెప్పకు. మాట్లాడుతున్నా సరే మీకు సమాధానం కూడా ఇవ్వట్లేదు సార్ అబ్బాయి సరిగ్గా. లేదమ్మా అమ్మా, ఒక్క అతని నిమిషం. అమాయకత్వం అమ్మా, అది అతని నేచరే అది. ఇంకా అమాయకత్వం అనొద్దు మేడం, అమాయకత్వం అనొద్దు మేడం. అమాయకత్వం ఉంటే కొంచెం కొంతవరకు అండి. అది చూసేనే ఆయన ఇష్టపడ్డాను. సరే మంచోడు అబ్బాయి, ఇట్లా ఏం మాట్లాడు, నేను ఏమన్నా పడతాడు కాపుకుంటాడేమో అనుకున్నాను. మరి ఇంతని అనుకోలేదు మేడం నేను అసలు. మరి ఇట్లా ఉంటే ఎట్లా అండి? వాళ్ళ అమ్మలు అన్ని చేపిస్తుంటే ఒక మాట తిరిగి ఏంది మా అమ్మాయి కూడా అమ్మాయి కదా, ఎందుకు అంత ఇచ్చేపిస్తున్నారు, చెల్లెల్ని అనే వాళ్ళందరిని ఎట్లా చూస్తున్నావు, వాళ్ళతో పాటు ఈక్వల్ గా చూడొచ్చు కదా అని ఒక మాట చెప్పొచ్చు కదండి నా పక్క నుండి. సరే పని అంటే చేస్తానండి, ఒక మాట నాకు వెళ్ళి సపోర్ట్ ఎవ్వరు ఉండరండి. ఆ ఇంట్లో ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయరండి. ఒక్కరు కూడా నాతో మాట్లాడరు సరిగ్గా. మోహన్ చీట్లు ఇచ్చుకోవడం పని మనిషేనండి ఆ ఇంట్లో నేనైతే. అయ్యో అయ్యో, అసలు ఇలాంటి ఉద్యోగం ఎలా చేస్తున్నాడు అయ్యా? నాకు అర్థం కావట్లేదు. బయట బానే ఉంటాడు మేడం. ఆ ఇంట్లో ఎప్పుడైతే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడో అతను అప్పుడు ఏం మాట్లాడి ఇంక వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది కొంగు చదువుకోడు అంటారు చూడండి, ఇంకా ఆ టైపే. కాదుమా, మరి మీ మామగారి పరిస్థితి ఏంటి? మా మామ కూడా అంతేనండి. అత్తయ్య తాన అంటే కందాన అంటాడు. ఇంకా అంతే. ఏమన్నా ఇట్లా ఒక డెసిషన్ తీసుకుందంటే ఓకే ఓకే ఇంకా అంతే. అంతేగా ఇప్పుడు ఈయన ఎట్లా ఉన్నాడో సేమ్ యాజ్ ఇస్ వాళ్ళ డాడీ కూడా అంతే. మా మామయ్య కూడా అంతేనండి. మా మామయ్యకి తగ్గవాడే ఇప్పుడు మా ఆయన కూడా. ఆ మాట ఇంకా వాళ్ళకి శాసనం. మరి ఇవన్నీ ఆమె ఏది చెప్తే అది వింటారు. కాదు నాన్న, ఇవన్నీ చెప్పిన తర్వాత మరి మీ అమ్మ నాన్న ఏమంటారమ్మా? వెళ్ళమంటారా, వద్దంటారా, ఉండమంటారా? చెప్పానండి నేను ఇట్లా సమస్య ఇట్లా చూస్తున్నారని చెప్తే వాళ్ళు ఏమన్నారు, నీకు ఇష్టపడి నువ్వు చేసుకున్నావమ్మా, ఇంత సమస్య అంటున్నావు, నువ్వు వెళ్ళొద్దు, మరి ఇదొక మాట. నువ్వు చెయ్యొద్దు, ఇంట్లో ఎట్లా పెరిగావు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని సమస్యలు బాధపడడానికి వద్దు, ఆ అబ్బాయిని వచ్చేయమని చెప్పి సపరేట్ గా ఉంటే మీ ఇద్దరు ఉండండి. ఆ ఉమ్మడి కుటుంబంలో అయితే మీరు వద్దు, నిన్నైతే నేను పంపించను, మీరు సపరేట్ గా ఏమన్నా ఉంటే ఉందామని మా అమ్మ నేను డిసైడ్ అయ్యానండి. వాళ్ళ ఇంట్లో గంగా నేను వెళ్ళనండి. నేను ఇంకా కాపురం చేయలేను అక్కడ. అతను బయటకు వచ్చేస్తే నీకు ఓకేనా? అతను బయటకు వచ్చేస్తే నాకు ఆయన మీద ఇష్టం ఉందండి, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళే మారుతున్నాడు. వాళ్ళ అమ్మ మాటలు వింటామే. అమ్మ, ఇంత వివరంగా ప్రదీప్తో ఎప్పుడన్నా చెప్పావా నువ్వు పడేటటువంటి బాధను? మీరు పర్సనల్ గా కూర్చున్నప్పుడు ఎప్పుడన్నా మీ అత్తగారు లేనంటే? రోజు చూస్తానే ఉంటాడండి. అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో జరిగిన సమస్యలు ఇద్దరం డ్యూటీకి వెళ్ళేసి వస్తాము. నేను వచ్చిన కాలం ఏ సమస్యలు పడుతున్నాను ఏందని అబ్బాయి చూస్తానే ఉంటాడు తప్ప మాట్లాడానేనండి నాకు ఈ బాధ. ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నా కూడా ఆయన నుంచి రెస్పాన్స్ లేదండి. ఏం చెప్తాడండి? అమ్మ ఇదేంటంటే ఇందులో మార్పు వస్తే మీ ప్రయాణం ముందుకెళ్తుందమ్మా, లేదంటే ఈ ప్రయాణం ముందుకెళ్ళటం చాలా కష్టం. ఎందుకంటే ఇది చాలా ఒక విధంగా చెప్పాలి అంటే ఒక విధమైనటువంటి మానసిక హింస ఇది. అంటే కొన్ని అంశాలు మాత్రం సాంప్రదాయం పట్టింపు, దానికి మేము ఎప్పుడు వ్యతిరేకించాం. అంతవరకు నువ్వు కాంప్రమైజ్ అవుతావని మేము అనుకుంటాం. కానీ ఫ్యాన్ ఆపేయటం, లైట్ ఆపేయటం, ప్రతి రూపాయి లెక్క చెప్పటం, ఉదయం నుంచి సాయంకాలం వరకు స్నానాలు చేయటం, బట్టలు 100 సార్లు ఉతకటం, ఓకే ఇవన్నీ టూ మచ్గా ఉన్నాయి. మరి ప్రదీప్ వీటన్నిటిని ఒక కంట్రోల్ అనే పద్ధతికి నువ్వు తీసుకురాగలిగితే నీ భార్యని నమ్మకంగా మీ ఇంటికి రావడానికి రెడీగా ఉంది. మరి నువ్వేమన్నా ఆలోచించావా? ఈ అమ్మాయి 1-1 సార్లు ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పింది, నీ కళ్ళతో కూడా నువ్వు చూసావు, అయినా కానీ ఏం చేయలేదు. నువ్వు ఇందాక చెప్పినప్పుడు ఏంటంటే కట్టే కొట్టే తెచ్చా అన్నట్టుగా 3 మాటలు చెప్పావు. ఇంత వివరంగా నువ్వు మాకు ఎక్కడ చెప్పావు? అది ఆ అమ్మాయి ఏం పని పాట లేకుండా వాళ్ళ అమ్మాయిల ఇంట్లో వెళ్ళి కూర్చుంది అన్నట్టుగా చెప్పావు. ఆ అమ్మాయి బాధ నీ బాధ కాదా? ప్రేమించుకుని ఇక్కడ తీసుకొచ్చుకున్నావు. ఆ అమ్మాయిని సేవ్ చేయాలా లేదా? ఆ అమ్మాయి కష్టం నీ కష్టం కాదా? ఇప్పుడైనా చెప్పు, మాట్లాడు. ఏ విధంగా అమ్మాయికి ఒక సెక్యూరిటీని ఇస్తావు? ఇప్పటికన్నా మాట్లాడు సార్. నేను ఏమ్మా
ఇప్పుడు తన హలో? మాట్లాడు సార్, బాగా చూసుకుంటాను. చూసుకుంటాం. వద్దండి, నేను 6 months నుంచి పడి ఉన్నానండి. ఒక్క రోజు కూడా, ఒక్క డే కూడా నా పక్క తిరిగి మాట్లాడుంటే నేను అన్ని చేసేదాన్ని. నా పనులు ఆమె చెప్పిన వినేదాన్ని. ఒక్క మాట కూడా మాట్లాడండి. ఎట్లా ఉండిద్దంటే కాదు లయ, అందరూ అంటారు, వాళ్ళు లయ. చూసినట్టు చూస్తారు ఇంట్లో. అమ్మ అతను ఒకసారి ఆలోచింప చేద్దాం అమ్మా. ఒక 2 నిమిషాలు మాట్లాడినివ్వండి. అతను అసలు ఏం చెప్తాడో చూద్దాం. చెప్పు నాయన ప్రదీప్, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ఇప్పటికైనా. వేరే కాపురం అయితే నేను పెట్టను సార్, ఎందుకంటే నాకు ఇద్దరు కావాలి, అమ్మాయి కావాలి, అమ్మగారు కావాలి, ఇద్దరు కావాలి సార్. మా ఫ్యామిలీని వదిలిపెట్టి అయితే నేను బయటికి రాలేను సార్. బయటికి రాకుండానే అదే ఇంట్లో ఉంటూ మధ్యస్థు ఆప్షన్ ఏదైనా మీరు చెప్పండి, మేము చాలా సంతోషిస్తాం. ఇప్పటి నుంచి బాగా చూసుకుంటాను సార్ అమ్మాయిని. నువ్వు బాగానే చూసుకుంటున్నావు అయ్యా బాబు. అక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం అంతా కూడా మీ మీ ఇంట్లో అమ్మగారితో. ఉన్నటువంటి చాదస్తాలు అవనియండి, లేదంటే విపరీతమైన ఓసిడి ప్రాబ్లం అవనియండి, పట్టింపులు అవనియండి, ఇవన్నీ ఎవరు మా ఇంట్లో చేస్తారు? నేను చెప్పుకుంటాను సార్. మరి ఇప్పుడు వరకు ఎందుకు చెప్పుకోలేదు? మాతో చెప్పగానే మీరు చెప్పంటే నువ్వు చెప్పడం ఏంటి? అంటే ఇప్పుడు ఇంతలా బాధపడుతుంది కదా సార్ అమ్మాయి, అందుకని ఇంతలా బాధపడుతున్నాను నువ్వు అనుకోలేదా? చూసుకుంటాను సార్. ఇప్పుడు దాకా నీ కళ్ళెదురుగుంటే జరగట్లేదా? చంద్రమండలం మీద ఉన్నావా? మీ ఇంట్లోనే కదా ఉన్నావు నువ్వు. ఏం చేద్దాం ప్రదీప్, చెప్పాలి మీరే. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇప్పుడు మార్చుకుంటాను సార్, మా అమ్మని కంట్రోల్ లో పెట్టుకుంటాను సార్ మొత్తం. ఎలాగా కంట్రోల్ పెట్టుకోవాల్సినటువంటి తల్లిని కంట్రోల్ పెడతానంటే చండాలంగా ఉంది. కానీ మరి అమ్మకి ఈ అమ్మాయి పడేటటువంటి బాధ ఏంటి? నచ్చ చెప్పుకోవాలి. ఆ బాధ వల్ల మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు అవుతున్నాయి? ఈ పాటికి మీ అమ్మగారికి కూడా అర్థమైంది కదా, కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోవటం అనేది అత్తగారికి అవమానకరమే కదా. సో ఆవిడ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ రోజు మనం అందరం మాట్లాడుకునే సంభాషణ అంతా కూడా ఏ విధంగా ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది అనేది మీ అమ్మగారికి విడమర్చి చెప్పు. ఇప్పుడు మాకు నమ్మకం కలిగించడం, నేను ఇచ్చేస్తాను వచ్చేస్తానని మాకు చెప్పడం కాదు. లయాకి నువ్వు ఏం ప్రామిస్ చేయాలి అనుకుంటున్నావు? ఏ పద్ధతిలో ఇంట్లో సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకొస్తావు? అమ్మకి నొప్పి కలగకుండా, ఈ అమ్మాయికి బాధ సార్ కలగకుండా. మా అమ్మని నేను నచ్చి చెప్పుకుంటాను సార్. వెరీ గుడ్. ఏ పని రాకుండా చూసుకుంటాను సార్. ఒక 2 నెలలు చూడమనండి సార్. 2 నెలల్లో అది జరగకపోతే, ఆ అమ్మాయికి కావాల్సిన కంఫర్ట్ ఆ అమ్మాయికి రాకపోతే అప్పుడేంటి? 2 నెలలు చూడమనండి సార్. ఓకే, అది అవ్వకపోతే నేను వేరే కాపురం పెట్టుకుంటాను సార్. రైట్. ఓకే, అది మరి నువ్వు కన్విన్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కాపురం పెట్టినందుకు మీ అమ్మగారికి ఈ అమ్మాయి మీద ఉన్న కోపం 2 రెట్లు ఎక్కువ అవ్వకూడదు. కోడలు వచ్చి విడగొట్టినటువంటి కాపురం, నేను నచ్చి చెప్పుకుంటాను అందులో సార్ మా అమ్మతో. పెద్ద జాయింట్ ఫ్యామిలీ మీది. ఇప్పుడు ఈ అమ్మాయి పెద్ద విలన్ అయిపోతుంది. అది నీ ఉద్దేశంగా ఈ కుటుంబం దూరం ఉండి దగ్గర అవుతుంది. ఈ కుటుంబం అందరూ నలుగురు దూరంగా ఉన్నా కూడా హ్యాపీగా ఉంటారనే విధంగా అమ్మకి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ జాయింట్ ఫ్యామిలీ విడిపోకూడదని అందమైన జీవితం కోరుకుంటుంది. ఎందుకంటే విడగొట్టేటటువంటి కార్యక్రమం కాదు. ఎంతైనా కూడా అందరూ రావాలి కలిసి ప్రయాణం చేయాలనుకునేటటువంటి వేదిక ఇది. కాబట్టి నువ్వు ఈ 2 months పాటు విశ్వ ప్రయత్నం చేసి అమ్మకి చెప్పేటటువంటి విధంగా చెప్పు. అవసరమైతే అమ్మని నువ్వు నా దగ్గరికి రండి, ఈ అమ్మాయి పడినటువంటి బాధ ఏంటి, ఏ విధంగా ఇంటి పద్ధతులను మార్చుకోవచ్చు అనేది అమ్మకి చెప్పే విధంగా నేను చెప్తాను. ఆ అమ్మకి నీతో పాటు అమ్మతో నేను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. విడిపోయేటటువంటి ప్రయత్నం మనం చెయ్యొద్దు. ఓకేనా? మ్యాక్సిమం. కానీ మీరు ఓకే ఇట్లా సార్. అంటి ముట్టినట్టు ఏదో ఒక మాట మాట్లాడితే ఎక్కువ, 2 మాటలు మాట్లాడితే తక్కువ అంటూ ఉంటే ఎట్లాగా అవుతుందండి? ముందు మీరు చెప్పినప్పుడు నిజంగా అబ్బాయి ఎంత మంచివారు మీరు అనుకున్నాను. కానీ అమ్మాయి మాట్లాడి మీ వర్షన్ చూస్తూ ఉంటే ఇట్లానా? బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటా ఉండి ఎంత స్పీడ్గా ఉండాలండి? ఒకటే పాయింట్ ప్రదీప్, ఈరోజు ఆ అమ్మాయి ఒకే ఒక ఆలోచనతో మీ ఇంటికి వచ్చింది. ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ తల్లిదండ్రులని కాదనుకుని మీ వరకు వచ్చింది. అంటే వాళ్ళని వాదించి ప్రదీప్ ఇంతోడు అంతోడు, ఇంత సెక్యూరిటీ అంత ప్రొటెక్షన్ ఇస్తాడని చెప్పి మీ ఇంటికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి చూడకూడనటువంటి ప్రపంచాన్ని చూసింది. సెక్యూరిటీ లేదు, ప్రొటెక్షన్ లేదు. ఎందుకు ఉండాలి? ఆ అమ్మాయికి భద్రత లేనటువంటి వాతావరణంలో ఎందుకు ఉండాలి? ఇంపార్టెన్స్ లేని వాతావరణంలో ఎందుకు ఉండాలి? ఫ్రీడమ్, స్వేచ్ఛ లేనటువంటి వాతావరణంలో ఎందుకు ఉండాలి? మీ అమ్మకి చెప్పుకునేటటువంటి ప్రయత్నం నువ్వు ఈ రోజు నుంచి ప్రారంభించి చెప్పేటటువంటి విధంగా అమ్మకి చెప్పు. ఆ అమ్మాయికి ఒక నమ్మకం కలిగితే 2 months తర్వాత చూస్తుంది. లేదంటే మీరు ఇందాక చెప్పినటువంటి విధంగా విడి కాపురం ఏంటి అన్నది ఆలోచించవచ్చు. ఓకే సార్. ఏమన్నా నువ్వు చెప్పాలి అయ్యా. నమ్మనండి ఆయన్ని. నేను విని విసికెత్తిపోయాను. కాదులే లయ, తను ఎక్స్ప్రెసివ్ కాదమ్మా, అంతే. కన్విన్స్ లయ అతను ఎక్స్ప్రెసివ్ కాదు, మాట్లాడలేడు అంతే తప్ప దుర్మార్గుడో లేకపోతే నేను ఇబ్బంది పెట్టే రకం అయితే కాదు. మరి ఇతని వల్ల ఇబ్బంది వచ్చింటే కనుక అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేది మేడం. ఇతని వల్ల కాకుండా వాళ్ళ వల్ల ఇబ్బంది వచ్చింది. ఇతను మంచోడే కాబట్టి ఇంతవరకు అమ్మాయి వేసి. అవునవును, అదైతే నిజం. ఒకటే లయ, నేను ఒకటే సింపుల్. ఇక్కడ ఏంటంటే నీకు ప్రాణహాని లేదు, ఇంకో విధమైనటువంటి థ్రెట్ లేదు, నీ భవిష్యత్తుకి ఒక క్వశ్చన్ మార్క్ లేదు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి నువ్వు ఇంకో 2 months ఇక్కడ ఉండటం కష్టం కాదు. కంట్రోల్ చేస్తాను, కన్విన్స్ చేస్తానని చెప్పి ఈ మాత్రం మాటలు కూడా అతను ఇంతకు ముందు అనలేదు. ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు భారం అతని భుజస్కంధాల మీద ఉంది కాబట్టి అతను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అతని నెత్తి మీద ఉంది. లేదంటే ఈ పెళ్లి పెటాకులు అవుతుంది. కాబట్టి అతను చెప్పలేకపోతున్నాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే
అతను మాట్లాడినటువంటి ఆ 2 మాటల మీద ఒక నమ్మకం పెట్టుకుని మా గురించి ఒక 2 months ట్రై చేయి. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఏమంటున్నానంటే నీ గురించి ఇతను పూర్తి స్థాయిలో వాళ్ళ మదర్ కన్వే చేయలేకపోతున్నాడు కాబట్టి మీరు మాట్లాడండి. నేను ఇన్వాల్వ్ అవుతాను ఇందులో. నేను ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అమ్మగారిని, మీ మామగారిని, ఈ అబ్బాయిని, వీళ్ళ ముగ్గురిని నా క్లినిక్కి పిలిపించుకుని నేను ఆవిడకి చెప్పేటటువంటి విధంగా చెప్తా. నష్టం కలగకుండా, నీ మీద వ్యతిరేకత డెవలప్ అవ్వకుండా, నీ మీద కోపం పెంచుకోకుండా చెప్పే విధంగా నేను చెప్తా. ఆ తర్వాత కూడా ఒక 2 months చూడు. అయినా కానీ పరిస్థితి ఇలాగే ఉంటే కనుక అప్పుడు ఏం చేయాలి అనేది ఇంకోసారి కూర్చుని మనం మాట్లాడుకుందాం. గట్టిగా చెప్పండి అండి, అబ్బాయి చూసుకుంటాడు అంటే మీరు హామీ ఇస్తున్నారు కాబట్టి మీ మాటలు నమ్మి. ఓకే అతను కూడా ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు ఇట్లా అని వాళ్ళని అంటే ఏం లేదమ్మా, చెప్పుకుంటాను, ఇట్లా చూసుకుంటాను, 2 months టైం ఇవ్వని అడుగుతున్నాడు కాబట్టి ఇంతవరకు ఎప్పుడు నాకు అట్లా చెప్పలేదు. Right. ఇప్పుడు చెప్తున్నాడు కాబట్టి ఒకసారి నేను ట్రై చేస్తానండి. 2 months వాటికి అయితే Super చూస్తాను. ఈ లోపు మాత్రం మళ్ళీ అది రిపీట్ అయింది అనుకో సార్, ఇంకా నేనైతే ఇంకా వేరు కాపురం కానీ తప్పకుండా అమ్మా. నీకు నమ్మకం కలిగితేనే లయ, బలవంతంగా ఏది ఆ అమ్మాయి చాలా చేయించలేం క్లియర్ కదా. గా ఉంది. 2 months తర్వాత వేరే కాపురం అయినా అవ్వాలి, లేదంటే మా ఇంటికి వచ్చి నేను పుట్టింటికి వచ్చి. ఎందుకంటే పడే వాళ్ళకి తెలుస్తుంది కదా డాక్టర్ గారు. రైట్, మాట్లాడదామమ్మా ఒకసారి. డాక్టర్ గారు మాట్లాడతారు. బాబు ప్రదీప్, చెప్పండి సార్. మాట మీద నిలబడాలి. నువ్వు ఈ పరీక్షలో నెగ్గవలసినటువంటి అవసరం ఉంది, అర్థమైందా? ఆ సమయం ఆసన్నమైంది, ఇందులో నువ్వు నెగ్గాలి. ఓకే ఓకే సార్, ఇప్పటి నుంచి బాగా చూసుకుంటాను సార్. అదే బాగా చూసుకోవటం అనేటటువంటిది ఇందాక నుంచి బాగానే చూసుకుంటున్నాం ప్రదీప్. మీ ఇంట్లో మీ అమ్మకి చెప్పుకో నా మీద ఊరికి అలవకుండా. చెప్పుకుంటాను, అదే చెప్పుకుంటాను అందరితో. నువ్వు చెప్పి మార్చుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళందరినీ ఓకే. ఓకేనా ప్రదీప్? ఓకే సార్. ఆ అమ్మని తీసుకుని, అమ్మకి ఇది సీక్రెట్ గా ఏం ఉంచొద్దు, ఈ సమస్యకి పరిష్కారం దొరక్క అందమైన జీవితంకి వెళ్ళి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయ మేడంతో మాట్లాడాను. ఒకసారి వచ్చి మనల్ని పర్సనల్గా వచ్చి కలవమన్నారు. ఒకసారి రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి కలుద్దాం అమ్మా అని చెప్పి నా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలవండి. నేను మిగతా అంశాలన్నీ కూడా మేనేజ్ చేయగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది, నేను చేస్తాను. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే లయ్య. థ్యాంక్ యూ సార్. నాన్న వీళ్ళందరితో కలిసిన తర్వాత జయ మేడం నీకు కాల్ చేస్తారు. అమ్మ ఈ ఇష్యూ సద్మనుగా అయినట్టే, కొంతవరకు మార్పు వచ్చింది అన్నట్టుగా చెప్తారు నా క్లినిక్ అపాయింట్మెంట్ అయిన తర్వాత. అప్పుడు నువ్వు బయలుదేరి వచ్చి మంచి రోజు చూసుకుని బయలుదేరి వచ్చేది కానీ. ఓకేనమ్మా? నేనైతే ఒక మాట చెప్తాను లయ మీకు. లయ, ఫార్వర్డ్ స్టెప్ ఒకటి అయితే మీరు వేయండి లయ ప్లీజ్. సరే సరే అండి, నేను ఇక నుంచి మంచిగానే ఉంటాను. కొంచెం Right. వాళ్ళకి చెప్పండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి. Definitely గా అమ్మా, నాకేం definitely. ప్రాబ్లం లేదు. Definitely. షూర్ అమ్మా, Right. విల్ టేక్ కేర్ ఆఫ్ దట్, డోంట్ వరీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది సార్. ఓహ్, ఆ అబ్బాయి సరే మనకు అర్థమైంది కదా మేడం. ఇప్పుడు ఆ అబ్బాయి మంచోడే, బాగా చూసుకుంటాను 1-10 సార్లు ఒకరి అంటున్నాడు. మీద ఒకరికి కంప్లైంట్స్ లేవండి. కాదు మేడం, ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, చెప్తున్నాను ఉదాహరణకి, బాగా చూసుకుంటాను అంటున్నాడు అంటే ఇప్పటికీ కూడా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఈ కాపురాన్ని ఎలా చూస్తున్నాడు అనేది కానీ, వాళ్ళ అమ్మగారు వ్యవహరించేటటువంటి తీరుని నేను బాగా చూసుకుంటాను, మా అమ్మ కూడా బాగా చూసుకునేటట్టుగా చేస్తాను అని రావట్లేదు అతను. రావట్లేదండి. కాబట్టి ఏంటంటే అదే ఇందాక ఆ అమ్మాయి అన్నట్టుగా ఏంటంటే వాళ్ళ ఇంట్లో హోల్ అండ్ సోల్ కంట్రోల్ ఆ పెద్ద ఆవిడకి మనం చెప్పేటటువంటి విధంగా చెప్పాలి. Yes. ఎందుకంటే ఇతనికి ఇచ్చే కౌన్సిలింగ్ కంటే ముందు లయ ఇక్కడికి అతనికి రాకముందే ఆవిడకి కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆవిడని కొద్దిగా నియంత్రించి అప్పుడు లయకి ఇన్విటేషన్ పంపిస్తే ఆ అమ్మాయి Definitely గా. కాన్ఫిడెంట్ గా వస్తుంది. ఈ Definitely. 4 మొక్కలు బట్టి ఆ అమ్మాయి పరిగెట్టుకుని రాదు. అసలు రాకూడదు కూడా కళ్యాణ్ గారు. అది పద్ధతి. అప్పుడు ఆ అమ్మాయి మనల్ని అప్రోచ్ అవుతుంది, మళ్ళీ తను మెయిల్ పెట్టిద్ది మనకి అందమైన తన జీవితాన్ని. మెయిల్ పెడతాదో వాళ్ళ పేరెంట్స్ మెయిల్ పెడతారు. అది డెఫినెట్ గా ముందు మీరు అన్నట్లుగా వాళ్ళ అత్తగారితో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. తప్పకుండా. రైట్ అండి, నమస్తే. ఓకే జీ, నమస్తే.